dance for life. Nitone party together. One more time. Nitone dance tonight. Nitone dance for life. Nitone party together. Nitone dance tonight. Nitone dance for life. Nitone party together. Nitone dance tonight. Nitone dance for life. Nitone party together. Hi, hello, namaste, vanakkam friends. Welcome to Jil Jil Jiga. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది శ్రీమతి ఏ శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్. అసలు కాలేజ్ పేరు చెప్తుంటే సౌండ్ తగిలితే గ్రౌండ్ పగులుతుంది ఇక్కడ. అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఉన్నారు, కిర్రాక్ గా ఉన్నారు. అమ్మాయిలు కాదు, ఒక్కొక్కరు ఆది పరాశక్తులంట. సో ఈ రోజు అందరూ గర్ల్సే కాబట్టి నాకు రైట్ సైడ్ ఉన్న టీం అంతా ఉదయ్ లీడ్ చేస్తాడు అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న టీం అంతా రేణు లీడ్ చేస్తాడు. మధ్యలో ఉన్న ఎవరు చేస్తారు? డైరెక్టర్ గారు వస్తారా? చాలా బాగుంది కదా, అసలు బాగుంది కదా. సరే కంటిన్యూ అయితే. సో ఉదయ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మాయిలే. సో మరి ఏం చేయబోతున్నావు? నీలో ఒక సిగ్గు పొంగి పొర్లుతూ ఉండొచ్చు, బట్ దాన్ని కంట్రోల్ చేసుకో. అసలు ఇక్కడ అందరూ చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు తెలుసా? అసలు ఎంత బాగున్నారు. మరి నువ్వు మేకప్ వేసుకుంటే అమ్మాయి ఉన్నారా? మనం ప్రిపేర్ అయింది అది కాదు కదా. అది ప్రిపేర్ అవ్వలేదు, మర్చిపోయినా. ఓకే సరే ఓకే. సో అమ్మాయిలు చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి మేము కూడా ఏవో స్కిట్లు ప్రిపేర్ అవుతున్నాం, ఏదేదో చేస్తున్నాం కాబట్టి. ఎస్, మరి అమ్మాయిల్లో ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, ఎలాంటి డాన్సింగ్ టాలెంట్స్, సింగింగ్ టాలెంట్స్ అండ్ మిమిక్రీ టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ చూడాలి అంటే ఫస్ట్ అయితే మనం టాస్క్ స్టార్ట్ చేయాలి. చెప్పానా? అంతేగా చెప్పాల్సింది. అంతే ఏదేమైనా సరే అటు ఇటు చేసి మొత్తానికి లీడ్ అయితే ఇచ్చావు. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి టాస్క్ పర్ఫార్మ్ చేయాలంటే నా టీం నుంచి 3 అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి 3 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి అందమైన భామలు గర్ల్స్. ఎస్, టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఉదయ్ టీం నుంచి 3 అమ్మాయిలు వచ్చేసారు. మరి ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి వాళ్ళలో ఉన్న క్రేజీ యాంగిల్స్ మనకి చూపించడానికి నా టీం నుంచి 3 లవ్లీ గర్ల్స్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్. సో ఈ విధంగా అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఈ అమ్మాయిలతో టాస్క్ చేయించాలి అంటే ఫస్ట్ జేబులో నుంచి చీటీలు తీసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎస్, మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇప్పుడు నా టీం నుంచి అందమైన గర్లే. నీ పేరు? మనీషా. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలా? పాడతావా? మరి పాడేసావా? పాడతావా? పాడుతా అనమాట. ఓకే, అయితే మనీషా సాంగ్ పాడుతుందంట. 3, 2, 1 స్టార్ట్. చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్నే అడుగులు వేసా హృదయముతో అందించాలా హృదయముకే నా మాటలన్నీ నీ పేరుతోని నిండాలి తీయగా, నా హులని నున్న చోటే ఆగాలి హాయిగా, ఊపిరల్లే నీకు తోడుగా ఉండాలి అన్న చిన్న కోరిక. సో గర్ల్స్, ఎలా అనిపించింది సాంగ్? అంతే, ఏదైనా మా టీం అంటే మన ఇలా ఉండి కూడా చెప్పచ్చు, ఇలా అనే చెప్పక్కర్లేదు. అంటే నువ్వు నన్ను తొక్కేస్తున్నావు కదా, అందుకే నేను తోసేస్తున్నా. సరే, సో ఇప్పుడైతే నా టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రేణు టీం ఎవరు? నీ పేరు? ఇప్పుడు నా టీం నుంచి లవ్లీ గర్ల్ నెంబర్ 1. హాయ్. వాట్స్ యువర్ నేమ్? మేఘనా. సో మేఘనా, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి మేఘనా. సో చూసా, వాళ్ళు ఒక సాంగ్ పాడినందుకే మేఘనా ఒకసారి నవ్విందే పిల్ల, అది అలా కిలికిలే నవ్వుతుండే. నా పార్టిసిపెంట్, నా లీడ్ కూడా నువ్వే తీసుకుంటే నవ్వుతున్నారు ఉదయ్ చూసి. అదే జోక్ చేస్తే నవ్వరేట్ మరి. వెనకటికి నీలాంటిదే బీరిస్తే బిస్కెట్లు ముంచుకు తిన్నట. సరే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలా? పాడతావా? మరి పాడతావా? సో చూసావు కదా, ఇప్పుడు నా పరువు నిలబట్టాలి. నా పరువు మొత్తం నీ చేతిలోనే ఉంది. ఆల్రెడీ అటువైపు నుంచి ఒక సాంగ్ వచ్చింది, అది ఓకే అలా ఉన్నా సూపర్ అని చెప్పేసాం. ఓకేనా? Are you ready? Ready. Yes, ఇప్పుడు నా నుంచి మేఘనా సాంగ్ పాడడానికి రెడీగా ఉంది. Here we go. 3, 2, 1 start. నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండామనిపిస్తుంది, నా చప్పుడు నీతో మొదలైంది,
నీతోనే పూర్తయిపోతుంది. ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి, నీకెలా చెప్పను నా మనసింతకు మించి. Oh my God, Meghna, you did a fantastic job. ఎంత బాగా డిడియో మీరు అందరూ కలిసి. That's wonderful, I say. అసలు how you girls did it this one? We couldn't do that one. Meghna, నువ్వు చాలా చాలా బాగా పాడావు. నిజంగా నా పరువు నిలబెట్టావు. ఓకే, సో రేణు టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి దా. ఓకే, నీ పేరు? హేమలత. నువ్వేం నవ్వేసుకుంటున్నావు ఇందా నుంచి పక్క నుంచి? ఓకే, హేమలత ఏం చేస్తున్నావు? డాన్స్. నీకు వచ్చిన టాస్క్ డాన్సా చేస్తున్నావు మరి? ఎస్, మరి హేమలత డాన్స్ అయిపోతుంది అంట. 3, 2, 1 2, 1 స్టార్ట్. చూసా చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో అందించానా హృదయముకే. సో గర్ల్స్, ఎలా అనిపించింది డాన్స్? చూసావా? ఎవరు భయపడట్లేదు, ఆనందం. అలా నిన్న దాకా బానే ఉన్నారు, తెల్లరు ఏమైంది? టాబ్లెట్ వేసుకోమ్మా, తగ్గిపోతుంది. సరేనా? ఓకే, సో ఆ విధంగా మేఘ్నా డాన్స్ చేసింది, చాలా అలరించింది. కాబట్టి నెక్స్ట్ నీ టీం నుంచి అలరించిందా? మరి అందుకే దర్శారు. సో ఇప్పుడు అనగా టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి లవ్లీ గర్ల్ నెంబర్ 2. హాయ్. హలో. హాయ్. ఇంటర్వ్యూస్ కూడా అడుగు, చెప్తుంది. హాయ్. నీ పేరు? దేవిక. ఏది? మళ్ళీ ఇంకొకసారి చెప్పు. నా పేరు? నా పేరు దేవిక. సేమ్ ఎక్స్ప్రెషన్ రావాలి మాకు. మళ్ళీ ఇంకొకసారి చెప్పు. నా పేరు దేవిక. ఇవ్వు. అన్నిసార్లు రాదు, ఒకసారి నీది రోజు వస్తుంది, ఒకసారి వస్తుంది. ఫింగర్స్ ఏంటి చూపిస్తు అంటే రోజు అంటే ఇగో ఇలా చూపించావు, ఇలా కాదు. సరే, సో దేవిక నీకు వచ్చిన టాస్క్ ఏంటి? కాలేజ్ టూర్ కోసం ఫాదర్ ని అడగాలి, బతిమలాడాలి. అడగాలా? ఇప్పుడు ఎంతమైన అమ్మాయికి ఫాదర్ అవ్వాలి నేను? నువ్వు ఫాదర్ ఇప్పుడు. ఓకే, లేదు, నువ్వే ఫాదర్వి. నువ్వు ఫాదర్, నేను మమ్మీ. ఓకే, దాటిదా. ఇప్పుడు నువ్వు ఫాదర్, నేను మమ్మీ, తిని డాక్టర్. ఓకే, రెడీయా? మరి వెళ్ళి మీ నాన్న అడుక్కోవాలి. ఈ ఇంట్లో 2 ఆడంగులు ఉన్నారు, ఎవరికి ఏ బాధ్యత లేదు. పొద్దున పాల ప్యాకెట్ నేనే తేవాలి, ఇంట్లో వంట కూడా చేయరు, టిఫిన్ లో కూడా ఏం ఎలా వచ్చా నువ్వు? అట్లా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. ఫ్రస్ట్రేషన్. నాన్న ఏంటి? నాన్న ఏంటి? నాన్న మీ అమ్మని నిన్ను ఏం చేస్తాను చెప్పు. నాన్న ఏంటి? అరే నాన్న, కాలేజ్ లో టూర్ ఉంది నాన్న, వెళ్ళాలి. ఏం టూరు? ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ అందరూ వెళ్తే నువ్వు వెళ్ళాలా? ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో పనులు చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నాను కదా నాన్న. ఏం చేస్తున్నావు? చేస్తున్నాను రోజు. పంపించండి, ఎందుకండి కాపు మచ్చారు? నిన్ను నన్ను ఎప్పుడు లేక నువ్వు వెళ్ళి కాఫీ రెడీ చేయి. నాన్న టూర్ కి వెళ్తాను నాన్న, ప్లీజ్ నాన్న. కోసం పొద్దున టిఫిన్ కాఫీ కాఫీ అండి. ఇలాగే నా పెంచేది కూతుర్ని. అబ్బా, మాకు నా కూతురు చూడండి, బంగారం. మా అమ్మ ఎంత అందంగా ఉందో. మీ పోలికలే రాలేదు అసలు. మొన్న సినిమా అన్ని నా పోలికలే. అదే నాకు డౌట్, ఇన్ని సంవత్సరాల నుంచి ఒకే డౌట్, నా పోలిక ఎందుకు రాలేదు? నా సిలబస్ ఇదండి. మీరు టూర్ పంపించండి, లేకపోతే లేదు. మీ క్యారెక్టర్ అయిపోయింది, పక్కెళ్ళు. మీరు టూర్ పంపించండి, లేకపోతే లేదు. ఇది ఎందుకు అంత తెల్లగా పుట్టింది? నేను అంత తెల్లగా లేదు, నువ్వు చూస్తే కర్రీ మొక్కను. అది ఎందుకు అంత తెల్లగా పుట్టింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు పాన్ తింటారు కదండి, తెల్లారిసరికి నవ్వుతారు కదా పాన్. ఆ పాన్ పచ్చ కలర్, దాంట్లో వేసింది నల్ల రంగు, తర్వాత సున్నం తెల్ల రంగు, కానీ ఎర్ర రంగు ఎందుకు వస్తుంది? సినిమాలు బాగా చూస్తున్నావా? అదే పొద్దుల్లో మెక్కుతూ సినిమాలు చూడడమే పని అయిపోయింది నీకు. అసలు ఇంట్లో కూర్చొని తెల్లారిసరికి మేకప్ వేసుకుంటారు మీరు. మొబైల్ సిగ్గుందా? ఆ లిప్స్టిక్ ఏంటి, ఆ కొళ్ళు ఏంటి, ఇలా రాసుకుంటారు. తెల్ల లేచింది నుంచి ఆడలు మీవే వేసుకో మేకప్. ఏమమ్మా టూర్ పంపిస్తావా లేదా? ఆ అమ్మాయిని టూర్ పంపిస్తావా లేదా చెప్పు ముందు. ఏమిటో దబాయిస్తున్నావు? ఇప్పుడే గేదెలా కుడుకులా కాఫీ తాగావు, మళ్ళీ ఇది అంట ఏంటి? మొన్నేమో సినిమా అన్నావు, నిన్నేమో డిస్కోటెక్ అంటున్నావు, ఈ రోజు టూర్ అంటున్నావు. డబ్బులన్నీ నీ షాపింగ్. అమ్మా నేను పంపిస్తాను, డబ్బులు తీసుకో, పర్సు పట్టుకో. నువ్వు టూర్ వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు. నాన్న కాదు అమ్మా, నువ్వు టూర్ వెళ్ళు, ఏదైనా వెళ్ళు. మీరు ఊరుకోండి, మీరు మన తర్వాత మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు నీ టీం టాస్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి వచ్చే నేమ్ మేఘ్నా. ఓ మేఘ్నా, కాలేజ్ అందరూ మేఘ్నాలేనా? సో మేఘ్నా నీకు వచ్చిన టాస్క్ ఏంటి? ఉదయ్ గ్రేటర్ రేణు గ్రేటర్ అని కొట్టుకోవాలి. ఆబ్వియస్లీ ఉదయ్ కదా, ఎందుకు డౌట్ వచ్చింది? ఇప్పుడు కొట్టుకోవాలా మీరు? సరే, మీ ముగ్గురు నా టీం, మీ ముగ్గురు రేణు టీం అన్నమాట. ఓకే, కొట్టుకోవద్దు. నేనంటే గొప్ప చెప్పుకోవాలి, సరేనా? మీరు నా గొప్పలు చెప్పండి, మీరు ఆ గొప్పలు చెప్పండి. మీరు నా గొప్పలు చెప్పండి. ఏమున్నాయి చెప్పు. ఏముంది? చక్కగా షూ ఉంది, ప్యాంట్ ఉంది, షర్ట్ ఉంది, లోపల లాకెట్ కూడా ఉంది. ఓకే, సో ఆ విధంగా అయింది కాబట్టి ఇప్పుడు మేఘ్నా మీరు రెడీయా? మీ ముగ్గురు రెడీ? మీ ముగ్గురు రెడీ? 3, 2, 1 స్టార్ట్. చూసావా మా రేణు ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. చూడు తన ఐష్ బాగున్నాయో. అంతకంటే హ్యాండ్సమ్ హీరో ఇక్కడ ఉన్నారు చూడు పక్కన. బాగుందని కదా మీ హీరో అంత బాగా ఉన్నారు. పక్కన హీరో ఉండు కాబట్టే కదా అంత అందంగా కనిపిస్తుంది. అంత సీన్ లేదు, మా హీరోయిన్ ఎంత బాగున్నది. ఉదయ్ అందంగా ఉన్నాడు, మారేను అందంగా ఉంది. నువ్వు చెప్పమ్మా, నువ్వు బాగా చెప్తున్నావు. మారేను అందంగా ఉంది, చూసావా? తన లిప్స్ చూడు, తన నోస్, తన ఐస్ ఎంత బాగున్నాయి. అందరికి అవే ఉంటాయి. ఒక్కసారి మా ఉదయ్ హెయిర్ స్టైల్ చూడమ్మా. మారేను హెయిర్ స్టైల్ చూసావా? అవును, ఏదో గ్రైండర్ లో పెట్టి గిరగిర తిరిగినట్టు. బాడీ చూడండి అమ్మా, ఒకసారి మా ఉదయ్ బాడీ చూడండి. వచ్చాడంటే మళ్ళీ లేవరు. మా గర్ల్స్ పవర్ ఏంటో తెలీదు. రేణు చూపి. ఉదయ్ ఉన్నారు కాబట్టి కొంచెం హైట్ లేస్తుంది. ఫస్ట్ ఉదయ్ రాగానే అమ్మాయిలు అరిచారు కదా, రేణు వచ్చినప్పుడు అది పట్టించుకోలేదు కదా. రేణు కూడా ఉంది. సర్లే మీ ఉదయ్ బాగున్నాడు. గుండెలో ఏం జరిగింది? నా రాజ్యం ఎక్కడ? నా బట్టలు ఎక్కడ? నా మంత్రి వర్యులు రండి. ఈ ఆస్థానం అమ్మాయిలు అంత తర్వాత అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు. నీ టీం కూడా నా వైపు వచ్చారు. ఇప్పుడు నీకోసం ఒక బీజిఎం వేసుకుంటాను ఎడిటింగ్ లో. ఓకే, కంటిన్యూ. కొండలు కోనలు అడ్డమై తగిలినా బండరాతిలోయలే నిలువున చీల్చినా. ఎస్, మొత్తానికి ఏదైతేనే అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలు ఫ్యాన్స్ గానే ఉండాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ విధంగా మరి టాస్ అయిపోయి కాబట్టి నెక్స్ట్ మనం గేమ్స్ లో వెళ్ళిపోదాం. ఎస్, ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది. సో ఇప్పటి వరకు టాస్క్ పర్ఫార్మ్ చేశారు. వాళ్ళలో ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ లైక్ వాళ్ళలో ఎన్ని క్రేజీ యాంగిల్స్ ఉన్నాయో చూపించారు. సో ఇప్పుడు మనం అసలు క్రేజీనెస్ అంటే ఏంటి, క్రేజీ అండ్ ద పీక్స్, ఎస్, ఇవన్నీ తెలియాలంటే మనం వెళ్ళిపోవాలి మన గేమ్స్ లోకి. సో గేమ్స్ లోకి వెళ్ళాలి అంటే మనం మన ఫస్ట్ గేమ్ ని స్టార్ట్ చేయాలి. ఎస్, మరి మన ఫస్ట్ గేమ్ ఏంటంటే పరుగు పరుగు. ఎస్, పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి రేణు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి నలుగురు బ్యూటిఫుల్ రోజెస్ వస్తున్నారు. రోజెస్ కమ్ ఫార్వర్డ్. పరుగు గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి బ్యూటిఫుల్ రోజెస్ వస్తే నా టీం నుంచి లవ్లీ బంతిపూలు వస్తున్నాయి. లెట్స్ వెల్కమ్ దెం. బంతిపూలు
ఇప్పుడైతే అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఆడాలంటే మనకి కావాల్సింది ఏంటి? ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగో గేమ్ ఆడడానికి నా నుంచి బంతిపూలు, అలానే ఉదయ్ టీం నుంచి రోజ్ ఫ్లవర్స్ వచ్చేసారు. అలానే ఈ గేమ్ ఆడడానికి మనకి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసారు. చీరలు తెచ్చుకున్నాం. These are scarves. Yeah, scarves. So వీటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నామంటే, అమ్మాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఈ వండర్ఫుల్ కాస్ట్యూమ్ తో ఈ క్లాత్ తో మీ కాళ్ళని కట్టేస్తాం అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలి? చేతిలో చేయాలి. చెప్పనా? చెప్పు. లేదు, నీదన్నీ అయిపోతే నేను చెప్పడం మొదలు చెప్పు. సో మరి గేమ్ ఎలా ఆడాలి అంటే, ఈ క్లాత్ తో మీ లెగ్స్ ని టై చేసేస్తాను. ఆ తర్వాత మీరు నలుగురు ఒకేసారి ఇక్కడ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి, అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ ని పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి వెనుకున్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఎస్, అమ్మాయిలు ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వాట్ మీన్స్ దిస్ క్లాత్స్ ఇస్ పట్టింగ్, కాల్ కటింగ్, ఇక్కడ నుంచి జంపింగ్, అక్కడ గోయింగ్, బాల్ పట్టింగ్ అండ్ కమింగ్ ఇన్ ది బోట్ లో పెట్టింగ్ అనమాట. అలా కాదు, బాల్ ఎయిడింగ్, బాల్ వాట్ డూయింగ్, డింగ్ అనమాట. సో ఎవరైతే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తారో సో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అనమాట. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. బంతి పువ్వులు రండి. కమ్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఎస్, పరుగు గేమ్ ఆడడానికి ఇప్పుడైతే రేణు టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీగా? రెడీ. 3, 2 1 గో. గేమ్ ని నా టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ తో దుమ్ము దులపడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. ఎస్, మరి పరుగు గేమ్ గర్ల్స్ ఇద్దరు టీమ్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు. కాబట్టి ఎవరి స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారో తెలుసుకోవాలన్నమాట. ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ కదా. మరి మా అమ్మాయిలు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు within 50 seconds. మా గర్ల్స్ ఫినిష్ చేశారు within 45 seconds. సో పరుగు గేమ్ విన్నర్ మా ఉదయ్ టీమ్ గర్ల్స్. సో ఆ విధంగా పరుగు ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ గర్ల్స్. ఇప్పుడు జిల్జిగాలో మనందరి కోసం స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఇంగ్లీషులోన కన్న పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. సో స్పెషల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అండ్ ముందుగా నా టీం నుంచి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇద్దరు చాక్లెట్స్ వస్తున్నారు. అమ్మాయిలు కమ్ ఆన్. ఎస్, ఇప్పుడు రేణు టీం నుంచి చాక్లెట్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో బెలూన్
బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి చాక్లెట్ గర్ల్స్ వచ్చేసారు, అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? ఎస్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో బెలూన్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఒక మ్యాట్ ఉందన్నమాట. సో టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి ఇలా నిల్ డౌన్ అయ్యి ఇలా ఉందని కూర్చోవాలన్నమాట. సో సెకండ్ పర్సన్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పరిగెట్టి వెళ్ళి ఎవరైతే నిల్ డౌన్ అయ్యారో వాళ్ళ నడుము మీద కానీ వీప్ మీద కానీ బెలూన్ పెట్టి బ్లాస్ట్ చేయాలి. అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు లేచి మళ్ళీ ఇటు రావాలి, ఎవరైతే ఇక్కడ నుంచి పరిగెట్టారో వాళ్ళు కూర్చోవాలన్నమాట. సో అలా ఆల్టర్నేట్ గా రొటేట్ అవుతూ ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. ఈ గేమ్ ని మీ హ్యాండ్స్ తో బ్లాస్ట్ చేయకూడదు. ఒకవేళ హ్యాండ్స్ తో బ్లాస్ట్ చేస్తే అవి నెగటివ్ కౌంట్ లోకి వస్తే అవి అసలు కౌంట్ లో ఓన్లీ యు హావ్ టు బ్లాస్ట్ విత్ ధా. ఓకే, కూర్చొని మాత్రమే బ్లాస్ట్ చేయాలి. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి ఉత్త అమ్మాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు రెడీ? 3, 2, 1 గో. ఎస్ ఇప్పుడు బెలూన్ బ్లాస్ట్ గేమ్ నా టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రేణు టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. పాపా రైట్ రా. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయి రెడీగా ఉంది. 3, 2, 1 బెలూన్ బ్లాస్ట్ గేమ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు. కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బ్లెస్సింగ్స్ పొందారో ఎవరు గెలిచారో ఎవరు బిస్కయ్యారు. అది సూపర్. సో ఇప్పుడు చెప్పు, మీ అమ్మాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో 90 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు? మా అమ్మాయిలు 3 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా అమ్మాయిలు బ్లాస్ట్ చేశారు 5 బెలూన్స్. సో ఆ విధంగా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఫినిష్ అయిపోయింది. సో చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. పగిలిపోయిన ఉదయ్ టీమ్ గుండెలు మళ్ళీ అతుక్కోవడానికి మీకోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది?
ఇప్పుడు జల్ జల్ జిగాలో మనందరి కోసం మీకోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. मैं तनो समझावा की ना तेरे बिना लगदा जी, मैं तनो समझावा की ना तेरे बिना लगदा जी, तू की जाने प्यार मेरा मैं करूं इंतजार तेरा, तू दिल तो यो जान मेरी जान मेरी. ఏ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఓకే, సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే మెడలో మాల. మరి ఈ గేమ్ ఆడాలంటే నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు, రెండు టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు కావాలి. లెట్స్ వెల్కమ్ దెం. మెడలో మాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. మెడలో మాల గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు క్యూట్ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎస్, మెడలో మాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. మెడలో మాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అండ్ బ్యూటిఫుల్ రేణు లాంటి మొహం ఉన్న ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. అంత అందంగా ఉన్నాయా? సేమ్ ఇలాగే అంచుడు ముక్కు, ఇగో ఈ లిప్స్టిక్, ఐ లాష్లు, ఐబ్రో పెన్సిల్ సేమ్ టు సేమ్ నువ్వే. ఓకే, మరి గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. మరి వచ్చేస్తున్నారు, కరెక్టే. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ చెప్పైతే. ఓకే, సో మెడలో మాల గేమ్ ఎలా ఆడాలంటే అమ్మాయిలు సో ముందుగా వచ్చే దాన్ని 2 కార్నర్స్ లో నుంచోబెడతాము. సో నుంచోబెట్టిన తర్వాత ఏం చేస్తాము, వాళ్ళ చేతికి మాలిస్తాము, వాళ్ళ మొహానికి మాస్క్ ఇస్తాము. మాస్క్ వేసిన తర్వాత ఏం కనిపించదు కాబట్టి అలానే తడుముకుంటూ వెళ్ళి మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరికొకరు మెడలో మాల వేసుకోవాలి. ఎవరైతే తక్కువ టైంలో ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి మాల వేస్తారో, ఎవరైతే తక్కువ టైంలో దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారు, వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అన్నమాట. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి అన్నమాట రెండు టీం నుంచి అమ్మాయిలు వస్తారు అన్నమాట. అమ్మాయిలు కాదు, క్యూట్ గర్ల్స్. అరే క్యూట్ గర్ల్స్ వస్తారు అన్నమాట. గర్ల్స్ దా. మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి క్యూట్ గర్ల్స్ వచ్చేసారు. మరి ఎలా ఆడతారో చూద్దామా? లెట్స్ వాచ్. గర్ల్స్ రెడీ? 3, 2, 1 గో. మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా నువ్వు? అక్కడ రెడీయా? 3, 2, 1 స్టార్ట్. ఈ రెండు టీమ్స్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్. కాబట్టి తెలుసుకున్న తర్వాత ఎవరు గెలిచారు ఎవరు బిస్క్ అయ్యారో తెలుసుకోవాలి. లేదు, ఎవరు బ్లెస్సింగ్స్ పొందారో తెలుసుకోవాలి. సో ముందుగా మా టీం అమ్మాయిలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు. 1 minute 45 seconds. మా గర్ల్స్ ఫినిష్ చేశారు విత్ 1 minute 40 seconds.
మెల్లమాల గేమ్ ఫినిష్ అయింది కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు పంపించేద్దాం. అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కోసం మనందరి కోసం మనం ఎంజాయ్ చేయడం కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాతిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళమంటే చీర కట్టునేమో నేను అట్ట ఎట్ట సట్టుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబట్ట తిట్టుకుంటే అద్దోళ్ళు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులని వచ్చి నన్ను పెట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇప్పుడు జల్ జిగాలో మన కోసం మనం ఎంజాయ్ చేయడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం మమ. సో అంత అద్భుతంగా చేసిన మేఘాకి గట్టిగా ఒకసారి క్లాప్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ మేఘా. ఎస్ మరి ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఫైనల్ గేమ్ అన్నమాట. ఫైనల్ గేమేనా? మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి రెండో టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు సైన్స్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 బబ్లీ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మరి సై అండ్ సై గేమ్ ఆడడానికి ఎదురు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి నువ్వు ఓమ కాదు. సో అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో ప్రాపర్టీస్ వచ్చేసాయి, అమ్మాయిలు వచ్చేసారు. రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి, వాట్ ఇస్ దిస్ లెక్క? ఓకే సో అమ్మాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా కార్పెట్ మీద మీకోసం ఎంతో అందంగా చాక్లెట్స్, లెమన్స్ అలానే బాల్స్ పరచబడి ఉన్నాయి. సో వాటితో మనం గేమ్ ఎలా ఆడాలంటే ముందులో వచ్చే 5 ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటారు. సో మిగిలిన 4 ఈ బ్లాక్ మ్యాట్ ని 4 కార్నర్స్ లో హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసిన తర్వాత ఈ కార్పెట్ మీద డ్రాగ్ చేసి తీసుకుని వెళ్తారు. ఈ లోపు పడుకునే అమ్మాయి రెస్ట్ తీసుకోదు కదా, మరి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా తీసుకుని ఇలా తీసుకుని సో అలా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి, కలెక్ట్ చేయాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి వచ్చేయాలన్నమాట. ఓకేనా? ఏ అమ్మాయి మీరు తీసుకెళ్లారు కదా, వదిలేకండి, తెచ్చేయండి వెనక్కి. సో ఆ విధంగా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. కాదు ఎందుకు కాదనేది ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది మనం లాస్ట్ లో చెప్తాం. ఓకేనా? వాళ్ళందరికీ తెలుసు ఆ ట్విస్ట్ ఏంటో, వాళ్ళు కాకపోతే రోజు చూసి సో ఆ ట్విస్ట్ మాత్రం నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? కమ్ ఫార్వర్డ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు రేణు టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? 3, 2, 1 గో. గేమ్ ని నా టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. మరి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు కౌంట్ చేద్దాం. Let's start with chocolates. Chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 38.
అమ్మాయిలు కలెక్ట్ చేశారు 38 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. 1 2. సో మా అమ్మాయిలు కలెక్ట్ చేశారు, మా టీమ్ అమ్మాయిలు కలెక్ట్ చేశారు 2 balls. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. నిమ్మకాయలు అన్ని ఉదయం జ్యూస్ చేసుకుని తాగేశాడు. సో లెమన్స్ షర్బత్ చేసుకొని తీసుకెళ్ళాం. సో లెమన్స్ వచ్చి 0 అన్నమాట. సో అమ్మాయిలు 0 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు 2 టీం అయిపోయింది కాబట్టి నా టీం అమ్మాయిలు మా సత్తా చూపిస్తామన్నారు. గర్ల్స్ రెడీయా? రెడీ. సాయి గేమ్ ని మా టీం అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ ఆడడానికి ఉదయ టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీ? ఎస్. 3 2 1 go. సాయి గేమ్ లో మా టీం అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, చాలా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు, ఎన్ని ఏం చేశారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 21 22 23 24 25 చాక్లెట్స్. సో ఉదయ్ టీమ్ అమ్మాయిలు కలెక్ట్ చేశారు 25 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. ఒక బాల్, 2 బాల్. సో అమ్మాయిలు అయితే 2 balls. అమ్మాయిలు ఉదయ్ టీమ్ అమ్మాయిలు కలెక్ట్ చేశారు 2 balls. అదే నా టీమ్ అమ్మాయిలు 2 balls కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్. వావ్ లెమన్స్. ఇక కళ్ళు డియా, లెమన్స్ లేవా? సో అమ్మాయిలు అయితే 0 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా వాళ్ళు కలెక్ట్ చేసిన స్కోర్ ఫినిష్ చేసేసారు. కాబట్టి ఎవరి స్కోర్ ఏంటి తెలియాలంటే ట్విస్ట్ ఏంటి తెలియాలి కదా. సాయి గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఈ గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి, అసలు దాని లెక్క ఏంటంటారు? వాట్ ఉదే? ఎస్ గర్ల్స్, మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి అనమాట. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉంది అనమాట. సో ఈ ట్విస్ట్ ఏంటి అంటే మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. నువ్వు అంత ఎక్స్ప్రెషన్ సపరేట్ కూర్చో. సో ఈ ట్విస్ట్ ఏంటి అంటే మన స్కోర్ వాళ్ళు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మనం ఒక చిట్ తీస్తాం అనమాట. ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ వాళ్ళ చాక్లెట్ స్కోర్, అలాగే ఇంటూ బాల్స్ అండ్ అలాగే ఇంటూ లెమన్స్ అనమాట. సో ఆ విధంగా వాళ్ళ స్కోర్ మనం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ అయితే రెండు స్కీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం అనమాట. రెడీ మరి రెండు టీం? ఉదయ్ ఇంత క్రియేటివిటీ, ఇంత టాలెంట్, హౌ? చిన్నప్పటి నుంచి వచ్చింది, బై బర్త్ అంటారు దీన్ని. మధ్యలో ఇలా యాంకరింగ్ నేర్చుకుని చేయలే. ఆడుకో. ఇప్పుడైతే మీ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. చిట్స్ నేను షఫల్ చేస్తా. సో అమ్మాయిలు ముందుగా మన స్కోర్ ఉదయ్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్? 38 చాక్లెట్స్. సో 38 చాక్లెట్స్ కి మీ వాళ్ళు ఇచ్చే స్కోర్ 30. సూపర్. ఓకే నెక్స్ట్ అమ్మాయిలు నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? బాల్స్. ఎన్ని బాల్స్? 2 balls. 2 balls కి మీరు ఇచ్చే స్కోర్ అది 50. సూపర్. సో నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 0 లెమన్స్. సో 0 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఉన్నది ఒకటే, ఇంకెంత తీసుకుని ఎక్కట్ 100 వచ్చిందా? 0 లెమన్స్ కి 100 వచ్చింది కాబట్టి 0 × 100 గుండు 0 అదనమాట. సో ఆ విధంగా వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం కాబట్టి మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో మా టీం అమ్మాయిల స్కోర్ ఉదయ్ టీం అమ్మాయిలు డిసైడ్ చేసేసారు. మరి ఇప్పుడు వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేసే టైం వచ్చేసింది. ఓకే ఎస్. మరి ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 25 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం. దానికి మీరు తీసే చెట్ 30. ఎంత? 30. సూపర్. సో 25 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 25 × 30. So next we'll go with girls. Balls. Any balls? 2 balls. So 2 balls ki main just score 50. Yes. 2 balls ki main score 50 kabatti మీ బాల్ స్కోర్
స్కోర్ వచ్చి 2 into 50. నెక్స్ట్ ఏది లెమన్స్ ఎన్ని లెమన్స్ 0 లెమన్స్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం మరి 100 సో మీ లెమన్ స్కోర్ వచ్చి 0 into 100. సో అంత హృదయతో ఇచ్చారు కాబట్టి ఉదయ్కి సో 0 into 100 0 అన్నమాట. సో ఈ విధంగా అమ్మాయిల స్కోర్స్ డిసైడ్ అయిపోయి కాబట్టి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తెలియాలంటే మనం ఫైనల్ స్కోర్ లోకి వెళ్ళాలి. కానీ ఫైనల్ స్కోర్ లో తెలియాలి అంటే కూడా మనం ఇంకొక చిన్న పని చేయాలి. అది ఏంటంటే కౌంట్ డౌన్ చేయాలి. లెట్ us start it from 10 9 8 7 6 5 4 3 2 1 గట్టిగా క్లాప్ కొట్టండి. సో సై గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తారు రెండు టీమ్స్ నుంచి అమ్మాయిలు. సో మరి ఈ గేమ్ లో ఎవరు విన్ అయ్యారు ఎవరు ఏమయ్యారు ఎవరు అయ్యారు తెలుసుకోవాలంటే ఫైనల్ స్కోర్ కి వెళ్ళాలి. ఉదయ్ చెప్పు మీ అమ్మాయిలు ఎంత స్కోర్ చేశారు? మా అమ్మాయిలు ఎంత స్కోర్ చేశారు సై అంటే సైలో అంటే 850. సో మా అమ్మాయిలు ఈ గేమ్ లో స్కోర్ చేశారు 1240. ఫైనల్లీ సై గేమ్ విన్నర్స్ రేణు టీమ్. మరి మీరు గెలిచారు కాబట్టి ఈటీవీ ప్లస్ జేజేజీగా తరపు నుంచి మీ టీం అందరికి బ్యూటిఫుల్ క్యాప్స్. సో విన్ అయిన వాళ్ళకి ఈటీవీ ప్లస్ జిల్జిల్జిగా తరపు నుంచి వండర్ఫుల్ క్యాప్స్ వచ్చేసాయి. కాబట్టి ఈ క్యాప్స్ వాళ్ళకి అందజేయాలంటే ఒక మహనీయుడు మనకి కావాలి. అదెవరో కాదు పక్కనే ఏడుస్తూ ముక్కుతూ మూలుతూ ఉన్న ఉదయ్ అన్నమాట. ఉదయ్ నీ చేతుల మీదుగా క్యాప్స్. సో సై గేమ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. ఈసారి అయితే రేణుకు చిన్న ఛాన్స్ ఇచ్చాం గెలవాలి. ఎందుకంటే అసలు నేను గెలిచి బోర్ కొడుతుంది అబ్బా. ఓటమిని కూడా ఆనందం వెతుక్కునే మనిషి యాంకరింగ్ వచ్చేసింది కవరింగ్ వచ్చేసింది కదా. నీ పక్కన నేర్చుకోవాలి కదా కవర్ రోజు చేస్తా నేను చూసి నేర్చుకున్నాను అనమాట. సో అదే విధంగా అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ చూసారుగా జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయాల్సిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. సో ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అనేది కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది శ్రీమతి ఏ శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్ ఫర్ అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఉన్నారు. చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు ఆడారు పాడారు అండ్ చాలా చాలా ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఎంటర్టైన్ చేశారు. సో మరి ఇలాంటి ఎపిసోడ్స్ తో ఇలాంటి ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో నెక్స్ట్ రచ్చరంబలో కాలేజ్ లో ఇదే ఉత్సాహం తోటి మనం ఇంకొక ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. అంతవరకు చూస్తున్నాడండి బాబాయ్. బాయ్.